నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఈనాటి స్పెషల్ స్టోరీకి స్వాగతం. ఇటీవల సోషల్ మీడియాలో రాజకీయ చర్చల్లో కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు వినిపించడం ఆసక్తికరంగా మారింది. ఇది నిజమైన రాజకీయ పార్టీనా లేక వ్యంగ్య రూపంలో వచ్చిన రాజకీయ ప్రతీకన అనేది తెలియకపోయినా ప్రజలు మాత్రం దీనిని గుర్తించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. ప్రజల్లో అసంతృప్తి, సాంప్రదాయ పార్టీలపై విసుగు, కొత్త రాజకీయాల అవసరం వంటి భావాలను ప్రతిబింబించే చిహ్నంగా చాలా మంది దీనిని చూస్తున్నారు. ఈ సమయంలోనే కాక్రోచ్ జనతా పార్టీ లాంటి కొత్త రాజకీయ వేదిక దేశంలో ఎలా మనుగడ సాధించగలదు, అది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే అంశాలపై విశ్లేషణ ఆవాసం ఉందంటున్నారు రాజకీయ గురువులు. దేశ రాజకీయాల్లో చాలా మంది ఓటర్లు ప్రస్తుతం 3 ప్రధాన విషయాలపై అసంతృప్తిగా ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అందులో కుటుంబ రాజకీయాలు, అవినీతి ఆరోపణలు, దేశ అభివృద్ధి కీలకంగా ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సాధారణ ప్రజల పార్టీ, యువత పార్టీ వంటి పేర్లతో కొత్త రాజకీయ వేదికలు వచ్చినా అవి ఎన్నో రోజులు నిలవలేదు. ఈ సమయంలోనే కాక్రోచ్ జనతా పార్టీ ఎలా ఉంటుందని చాలా మంది సందేహిస్తున్నారు. కానీ కాక్రోచ్ జనతా పార్టీ మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా బతికే కాక్రోచ్ లక్షణాల్ని ప్రతీకగా చూపిస్తూ ప్రజల పార్టీ ఎప్పటికీ నిలబడాలి అనే భావనతో వచ్చిందని కొందరు భావిస్తున్నారు. ఈ రోజుల్లో కొత్త పార్టీలు పెద్ద స్థాయి కేడర్ లేకపోయినా సోషల్ మీడియా ద్వారా వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. యువత మొదటిసారి ఓటు వేసే వర్గం, ఉద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్న మధ్యతరగతి ప్రజలు ఇలాంటి పార్టీల వైపు ఆకర్షితమయ్యే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎదిగిన విధానం కూడా ఇదే ఉదాహరణగా చెప్పొచ్చని అంటున్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యలు, స్థానిక అవినీతి వంటి అంశాలపై స్పష్టమైన పోరాటం చేస్తే ప్రజల్లో గుర్తింపు పెరిగే అవకాశం ఉంటుందని రాజకీయ పండితులు అంటున్నారు. కొత్త పార్టీలు ప్రధాన జాతీయ పార్టీలు ఓటు బ్యాంకును చీల్చితే కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు లాభం కలగవచ్చని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. కొత్త పార్టీలు రావడం వల్ల ప్రజా సమస్యలపై చర్చ పెరగటం, పాత పార్టీలు కూడా ప్రజలకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తాయని వారు చెబుతున్నారు. కొత్త పార్టీలు గెలవకపోయినా ఓటు విభజనకు కారణమవుతాయని, దాంతో ప్రత్యర్థి పార్టీలు పరోక్ష లాభం పొందే పరిస్థితి వస్తుందని అంటున్నారు. కొత్త పార్టీలు బలమైన నాయకత్వం, ఆర్థిక వనరులు, కేడర్ లేకపోతే కొంతకాలానికే బలహీనపడే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. ఏ కొత్త పార్టీ అయినా మొదట ప్రజల్లో ఆసక్తి కలిగించగలదని, కానీ దీర్ఘకాలం నిలబడాలంటే స్పష్టమైన సిద్ధాంతం, నిజాయితీ, నాయకత్వం, క్రమశిక్షణ గల కేడర్, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం అవసరం అవుతుందని రాజకీయ గురువులు చెబుతున్నారు. కేవలం సోషల్ మీడియా హడావిడితో మాత్రమే రాజకీయ మనుగడ సాధ్యం కాదని రాజకీయ పండితులు చెబుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు వినడానికి వినోదాత్మకంగా అనిపించినా అది భారత రాజకీయాల్లో ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిబింబించే ఒక సంకేతంగా చూడవచ్చని చెబుతున్నారు. అయితే అవి నిజంగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలంటే మాటల కంటే పనితో నిరూపించుకోవాలని వారు అభిప్రాయపడుతున్నారు. భారత రాజకీయాల్లో ప్రజలు ఇప్పుడు కొత్త ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. ఆ అవకాశాన్ని ఎవరైనా సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో పెద్ద రాజకీయ శక్తిగా ఎదగడం అసాధ్యం కాదని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం.